కార్తీక పురాణము అధ్యాయం 18 పారాయణం తాడూరి కపిల. కర్మానుష్ఠాన ఫలము. వశిష్ఠుడు జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలములను గురించి వివరంగా చెప్పాడు. ధనలోభి అంగీరస మునిచంద్ర, మీ దర్శనం వలన నేను ధన్యుడనయ్యాను. నేను మహాపాపిష్ఠుడిని. ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను. మీ దృష్టి నాపై పడినందువలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను. ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను. నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి. మానవ రూపం లభించింది. ఇంతటి పుణ్యఫలము లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు. ఓ పునీత పురుషుడా, శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశి నుండి శ్రీ లక్ష్మీ సమేతుడై పాలసముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని శయనిస్తాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలానికి చాతుర్మాసం అని పేరు. ఈ 4 నెలలు హరిని ధ్యానించడం, పూజలు, వ్రతం చేయడాన్ని చాతుర్మాస్య వ్రతం అంటారు. చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసం చేసే స్నాన, దాన, జప సత్కార్యాలు అన్నీ సత్ఫలితాలను కలగజేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను. ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెప్తాను విను అన్నాడు. అంగీరస మహాముని, ఏ పని చేయకుండా ఉండకూడదు. పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు. ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి. అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తుండాలి. అక్కడ ఉన్నవారందరికీ చాతుర్మాస వ్రతాన్ని గురించి, దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలను అన్నింటినీ వివరంగా విశదీకరించాడు. ఇంతటితో 18వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.